హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తానా సీజన్ 2 స్టోరీలోని 26వ భాగం. ఇక రుద్ర చప్పుడు చేయకుండా కొంచెం లోపలికి వెళ్ళిన తనకి ఆ ఫ్యాక్టరీ చుట్టూరు 10 అడుగులకు ఒక మనిషి కాపలా ఉండటం చూసి ఇదేదో చాలా పెద్ద ట్రాప్లా ఉందే. లోపల ఉన్న అమ్మాయి చాలా పెద్ద రిస్క్లో ఉన్నట్టుంది. ఇంతమంది మనుషులు ఏంటి, పైగా వీళ్ళని చూస్తుంటే చాలా పెద్ద రౌడీల్లా ఉన్నారు అనుకుంటూ చుట్టూ ఏదైనా దొరుకుతుందేమోనని వెతికాడు. అలా వెతుకుతూ ఉండగా పాత స్టీల్ ఫ్యాక్టరీ అవ్వటం వలన చిన్న రాడ్ కనిపించటమే ఇదైనా దొరికింది అనుకుంటూ నిదానంగా చెట్ల మధ్యలో నుంచి చప్పుడు చేయకుండా షూస్ తీసేసి మరీ ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. అందరి చేతుల్లో గన్స్, కత్తులు, రాడ్స్, కర్రలు ఉండటం చూసి ఎంతమంది ఉన్నారో కౌంట్ చేస్తూ ఉన్నాడు రుద్ర. దాదాపు 20 మంది వరకు ఆ ఫ్యాక్టరీ చుట్టూరు ఉండటం చూసి వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళటం కష్టంలా అనిపిస్తుంది. ముందైతే లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ చుట్టూ చూసిన తనకి ఒక కిటికీ కనిపించటంతో పాటు ఆ కిటికీ దగ్గర ఒక వ్యక్తి ఉండటం చూసి ఎలా అయినా అతనిని తప్పించాలి అనుకుని ఆ చెట్లలో నిదానంగా వెళ్ళి చుట్టూ చూస్తున్న అతనికి ఒకేసారి మెడ చుట్టూ చేతిని బిగించి మరో చేతితో నోటిని మూసి మెడ తిప్పి మరో మాట బయటికి రాకుండా పడుకోబెట్టేశాక చెట్లలో ఎవరికి కనిపించకుండా వేసి మొహానికి మాస్క్ పెట్టుకొని రాడ్ పట్టుకొని వాళ్ళ వ్యక్తిలా అక్కడ సైలెంట్గా నిలబడ్డాడు. ఆ కిటికీ ఆల్రెడీ పగిలి ఉండటంతో లోపల జరిగేది కనిపిస్తూ ఉంది రుద్రకి. ఇక లోపలికి చూసిన రుద్రకి ఒక 4 వ్యక్తులు కాపలా ఉంటే 2 వ్యక్తులు ఆవేశంతో ఊగిపోతూ మత్తులో ఉన్న ఇషిత వైపు చూస్తూ ఉంటే పక్కనే పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఒక తాడి చెట్టు లాంటి వ్యక్తి గుబురుగడ్డం, ఎర్రబడిన కళ్ళు, ఏపుగా పెరిగిన జుట్టు, గుంతలు గుంతలుగా ఉన్న మొహం పెట్టుకొని పీటల మీద కూర్చొని ఉన్నాడు. మొత్తానికి అతను చూడటానికి వాంతొచ్చేలా ఉన్నాడు. అతను ఎంతో సంతోషంగా పక్కనే చైర్లో కూర్చోబెట్టి ఉన్న ఇషితని చూస్తూ పంతులు బారు భయంతో చదువుతున్న మంత్రాలను వింటూ చెప్పినట్టు చేస్తూ ఉంటే మరోవైపు ఆవేశంతో ఊగిపోతున్న ఇద్దరు ఇషిత చేతులని కాళ్ళని కట్టేసి కుర్చీని డైరెక్ట్గా తీసుకువచ్చి ఆ అబ్బాయి పక్కన పెట్టగానే అర్థమైపోయింది రుద్రకి అక్కడ బలవంతంగా పెళ్లి చేస్తున్నారని. అది అర్థం కాగానే ఆవేశం పొంగుకొచ్చి ఇషిత మొహంలోకే చూస్తూ మనసులో అలజడిగా అనిపిస్తూ ఉంటే, ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఈ అమ్మాయి నాకు చాలా దగ్గర అమ్మాయిలా అనిపిస్తుంది. కానీ నేను ఈ అమ్మాయిని చూడటం ఇదే మొదటిసారి కదా అని గుండెల మీద రుద్దుకుంటూ నిదానంగా లోపలికి వెళ్ళటానికి ఆ కిటికీని పట్టుకొని కొంచెం చిన్నగా లాగాడు. అది బాగా పాడైపోయి ఉండటంతో ఈజీగా వచ్చేయటంతో చప్పుడు చేయకుండా కిటికీ తీసి పక్కన పెట్టిన రుద్ర ఎవరూ గమనించకుండా నిదానంగా కిటికీలో నుంచి లోపలికి దూకి సౌండ్ రాకుండా ఒక పెద్ద మిషన్ వెనక దాక్కున్నాడు. ఒకేసారి వెళ్తే వాళ్ళని ఎదుర్కోవటం కష్టమని. ఇక ఇవాన్ కారులో నుంచి దిగడమే శక్తి ఏడుస్తూ వెళ్ళి ఇవాన్ని హత్తుకొని వదిన మావయ్య, వదిన అని అంది. అప్పటికే సెక్యూరిటీ గన్స్కి సైలెన్సర్ సెట్ చేసుకుంటూ సార్ లోపలికి వెళ్ళమంటారా అని అడిగారు. అప్పుడే మరో 2 కార్లు కూడా వచ్చాయి అక్కడికి. ఇవాన్ కారులో నుంచి ఇష్వాన్ దిగితే మరో కారులో నుంచి సాగర్, వెనకే మరో కారులో నుంచి పెళ్లి బట్టల్లో మోక్షిత్ దిగాడు. ఇక ఇవాన్ కంగారుగా శక్తి భుజాలు పట్టుకొని ఎక్కడ ఎక్కడ ఉందిరా నా ప్రిన్సెస్ అని అడిగాడు. లోపల లోపలికి తీసుకువెళ్ళారు మావయ్య. బావ కూడా లోపలికి వెళ్ళాడు. నాకు చాలా భయంగా ఉంది మావయ్య, ఏదో ఒకటి చేయండి, బావ వదినకి ఏమీ కాకూడదు అని అంటుంటే ఇవాన్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఒక గన్ తీసుకొని సెక్యూరిటీని ముందు వెళ్ళి క్లియర్ చేయమని చెప్పి ఇష్వాన్, మోక్షిత్, సాగర్ వాళ్ళని శక్తి దగ్గరే ఉండమని చెప్పిన వాళ్ళు వెనకపోవటంతో విసుగ్గా శక్తి నువ్వు కారులో కూర్చో అని సీరియస్గా చెప్పి మోక్షిత్ వైపు చంపేసేలా చూస్తూ నువ్వు మాత్రం లోపలికి రాకు అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చాడు. కానీ అప్పటికే మోక్షిత్ వాళ్ళ మాటలు పట్టించుకున్నట్టు నా ఇష్యూ లోపల ఉంది, తన కోసం నేను కాక ఎవరు వెళ్తారు అని సీరియస్గా చెప్పి వాళ్ళకంటే ముందే అడుగులు వేశాడు. సెక్యూరిటీ వెనక ఎలా ఆయన ఇషితని కాపాడాలని.
అది చూసి ఇవాన్ పళ్ళు కొరుకుతూ, నా ఇష్యూ అంట, నా ఇష్యూ ఇచ్చిన కోటింగ్ సరిపోలేదనుకుంటా, మళ్ళీ పడాల్సిందే వీడికి, వీడు ఓవర్ యాక్షన్ అని అనుకుంటూ చాలా సీరియస్గా చూస్తూ, నువ్వైనా శక్తి దగ్గర ఉండు బన్ను అని చెప్పి ఇవాన్ లోపలికి వెళ్ళాడు. కానీ ఇష్వాన్ ఇవాన్ చెప్పిన మాట వినే రకం కాదు కాబట్టి, నువ్వు శక్తి జాగ్రత్త మావయ్య అని చెప్పి ఇవాన్ వెనకే వెళ్ళాడు. అప్పుడు కారు దిగాడు వేణు. అప్పటికే సెక్యూరిటీ సైలెన్సర్ ద్వారా చాలా మందిని పడుకోబెట్టేశారు. కాళ్ళల్లో చేతులలో బుల్లెట్స్ దింపి. వాళ్ళందరూ వెళ్ళిపోయాక శక్తి డాడీ అంటూ ఏడుస్తూ సాగర్ గుండెల మీద వాలిపోతే, సాగర్ తన వెన్ను తడుతూ, భయపడుకురా, బావ ఉండగా ఇషితకి, ఇవాన్కి, ఇష్వాన్కి ఏమీ కాదు అని అన్నాడు. సాగర్కి తనకి కూడా లోపలికి వెళ్ళాలని ఉంది, కానీ శక్తిని ఒంటరిగా వదిలేసి వెళ్తే రిస్క్ అవుతుందేమని టెన్షన్గా అక్కడి నుంచే లోపలికి చూస్తూ ఉన్నాడు. ఇక సెక్యూరిటీ అందరినీ పడుకోబెడుతున్న సమయంలో వాళ్ళ అరుపులు లోపలి వరకు వినిపించాయి. ఆ అరుపులకి మినిస్టర్ రామనాథం పక్కనే ఉన్న కొడుకు రాజేష్ ఖచ్చితంగా ఇవాన్ వచ్చాడని అర్థమై పంతులు గారిని తొందర పెడుతూ, త్వరగా తాళి కట్టించరా, ఈ దెబ్బతో దీని జీవితం నాశనమైపోవాలి, మాతో ఎందుకు పెట్టుకున్నానా అని ఆ ఇవాన్ గాడు జీవితాంతం బాధపడాలి అని పంతులు గారిని అరిచి మంత్రాలు ఆపించేసి మరీ తాళి కట్టించే చివరి క్షణంలో ఆ వికారమైన వ్యక్తి చేతుల మీద బలంగా రాడ్ విసిరేశాడు రుద్ర. ఆ రాడ్ చాలా బలంగా తగలటంతో తాళి వదిలేసి గట్టిగా అరిచిన అతను, ఎవడ్రా అది, నా పైకి రాడ్ విసిరాడు, నేనెవరో తెలుసా అని అరుస్తూ పైకి లేచి చుట్టూ చూస్తూ ఉండగా ఇవాన్ చాలా టీవీగా లోపలికి నడుస్తూ వచ్చాడు. అప్పటికే సెక్యూరిటీ లోపల ఉన్న నలుగురితో పాటు ఇషితకి తాళి కట్టాలి అనుకున్న ఆ గుంతల మొహం ఉన్న వ్యక్తి అరచేతికి తగిలేలా ఇవాన్ ఒక బుల్లెట్ వదిలాక సెక్యూరిటీ వాడిని కూడా లాక్కొచ్చి ఉతికే పనిలో చాలా బిజీగా ఉంటే ఇవాన్ చాలా ఆవేశంగా మినిస్టర్ వైపు చూస్తూ, నీ పదవి పోయింది, పరువు పోయింది, రోడ్ మీదకి వచ్చినా నీకు బుద్ధి రాలేదు, నా ప్రిన్సెస్ జోలికి వచ్చావు, నా ప్రాణం జోలికి ఒక్కసారి వచ్చినందుకే ఇక్కడి వరకు తీసుకువచ్చాను, ఇప్పుడు ఏకంగా నా ప్రిన్సెస్ జీవితాన్ని శాసించాలని చూశావు, ఇక నిన్ను వదులుతానా అని ఆవేశంగా అంటూ గన్ ఎయిమ్ చేశాడు మినిస్టర్ వైపు. అప్పటికి ఆవేశంతో ఊగిపోతున్న ఇష్వాన్ సెక్యూరిటీతో కలిసి ఇషితని తాళి కట్టాలనుకున్న వ్యక్తిని సపరేట్గా ఉతుకుతూ ఉంటే మోక్షిత్ మాత్రం ఇషు అంటూ ఇషిత దగ్గరికి పరిగెత్తాడు. ఇంతలో మినిస్టర్ రామనాథన్, రాజేష్ ఆవేశంగా వాళ్ళ వైపు చూస్తూ, అనవసరంగా లోపలికి వచ్చారు, నీ కూతుర్ని వదలను, ఈరోజు దీన్ని ఒక్కదాన్ని నా కుప్పెట్లో పెట్టుకున్నానంటే మీ అందరూ నా కాళ్ళ కింద ఉన్నట్టే అని ఇషిత కనత మీద గన్ పెట్టి, రే ఇవాన్, ఆ గన్ దించు, గన్ దించకపోతే బుల్లెట్ దూసుకుంటూ నీ కూతురి బుర్రలో దిగుతుంది, రే మోక్షిత్ అక్కడే ఆగిపో అని సగం దూరం వచ్చిన మోక్షిత్ వైపు సీరియస్గా చూసి అరవటంతో అందరూ భయంతో ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతే మినిస్టర్ రామనాథం గట్టిగా నవ్వుతూ, రే రాజేష్, నువ్వు కట్టరా దీని మెడలో తాళి, ఇది వావి వరుసలు లేకుండా మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి చావలేక బ్రతకలేక రోజు నరకం అనుభవించాలి అని అన్నారు. రాజేష్ ముందు ఆశ్చర్యపోయిన తండ్రి కోపంలో తను పాలు పంచుకుంటూ, సరే డాడీ అని కింద పడిన తాళి తీసుకున్నాడు. ఇంతలో రుద్ర మెరుపు వేగంతో వచ్చి రామనాథం వెన్ను మీద కాలితో గట్టిగా కొట్టడంతో రామనాథన్ రాజేష్ మీద పడితే రాజేష్ చేతిలో తాళి ఎగిరి వెళ్ళి మోక్షిత్ కాళ్ళ దగ్గర పడింది. ఆ తాళి చూసిన మోక్షిత్ ఇక ఆలస్యం చేయకుండా ఇషితని కోల్పోవటానికి సిద్ధంగా లేకపోవటంతో ఆ తాళిని తీసుకుని అందరూ తేరుకునే లోపే పరుగున వెళ్ళి మత్తులో ఉన్న ఇషిత మెడలో 3 ముళ్ళు వేసేశాడు. అది చూసిన ఇష్వాన్ చాలా కోపంగా, రే మోక్షిత్ అని అరిచాడు. ఇక
మోక్షిత్ తన కూతుర్ని కాదని ఇషిత మెడలో తాళి కట్టడం చూసి ఆవేశంతో ఊగిపోయిన రామనాథం రుద్రని చూసి చుట్టూ జరుగుతుంది మర్చిపోయిన ఇవాన్ని పట్టించుకోకుండా పైకి లేచి తనని కొట్టిన వాడి కోసం వెనక్కి తిరిగాడు. అక్కడ చాలా కోపం, ఆశ్చర్యం కలగలిపి వాళ్ళ వైపే చూస్తూ ఉన్న రుద్ర కనిపించటంతో రామనాథన్, రాజేష్ ఇద్దరు ఆవేశంతో ఊగిపోతూ కింద పడిన కనిపించగానే, నువ్వు ఈ పిల్లని కాపాడటానికి వచ్చి అనవసరంగా నీ ప్రాణాలని పోగొట్టుకుంటున్నావు అంటూ గన్లోని బుల్లెట్ని రుద్ర వైపు వదిలాడు. అది ఊహించిన ఇవాన్ ఇషాన్ అంటూ గట్టిగా అరుస్తూ తన చేతిలో ఉన్న గన్లో బుల్లెట్స్ రామనాథం వైపు వదిలి పరుగున రుద్ర దగ్గరికి వెళ్ళాడు. ఈశాన్ అన్న పిలుపుకి ఇష్వాన్, మోక్షిత్తో పాటు రుద్ర కూడా షాక్ అయి పక్కకి జరగటం మర్చిపోయి మరీ చూస్తూ ఉన్నాడు. బికాజ్ ఇష్వాన్కి, మోక్షిత్కి తెలుసు అది తన అన్నయ్య పేరని. అప్పుడే ఏడ్చి నేను లోపలికి వెళ్లాల్సిందే అని వేణుని, సాగర్ని వదిలించుకొని లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చిన శక్తి జరిగింది చూసి బావా అంటూ గట్టిగా అరిచి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. ఇక్కడ బుల్లెట్ వదిలిన రామనాథం బ్యాక్ సైడ్ బులిష్ వర్షం కురవటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోతే రాజేష్ గట్టిగా డాడీ అంటూ అరుస్తూ రామనాథం గారిని పట్టుకున్నాడు. ఇక రామనాథం వదిలిన బుల్లెట్స్ నేరుగా రుద్ర భుజంలో దిగిపోయింది. అలా దిగటమే రుద్ర గట్టిగా అమ్మ అని అరిచి తన భుజం మీద చేయి పెట్టుకుని అప్పుడు స్పృహలోకి వచ్చినట్టు ఇవాన్ వైపు చూసేసరికి ఇవాన్ పరుగున రుద్ర దగ్గరికి వచ్చి ఇషాన్ అంటూ కన్నీటి పొరతో భుజం మీద కారుతున్న రక్తాన్ని చూసి వాడు నిన్ను షూట్ చేస్తాడా, వాడిని బ్రతకనివ్వను అని తిరిగేసరికి నా పేరు ఇషాన్ కాదు రుద్ర అని గంభీరంగా అన్నాడు నొప్పిని భరిస్తూ రుద్ర. ఆ మాటకి తేరుకున్న ఇవాన్ వెనక్కి తిరిగి చూసేలోపు శక్తి గట్టిగా అరవటంతో శక్తి అంటూ ఇద్దరు ఒకేసారి తిరిగారు వెనక్కి. అక్కడ శక్తి కళ్ళు తిరిగి పడటం చూసి కంగారుగా సాగర్, వేణు శక్తిని చేతుల్లోకి తీసుకోవటం చూసి శక్తి అని అరుస్తూ రుద్ర ముందు వెళ్తే వెనకే బాధగా రుద్ర వైపు చూస్తూ ఇషిత దగ్గరికి వెళ్ళాడు ఇవాన్. అప్పటికే సెక్యూరిటీ రామనాథం గారిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటే వదిలేయండి, వాడిని హాస్పిటల్కి వెళ్ళనివ్వండి అని గంభీరంగా రాజేష్ వైపు చాలా సీరియస్గా చూస్తూ, ఇది నా ఫ్యామిలీని టార్గెట్ చేసినందుకు జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకొకసారి నా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడాలని ట్రై చేసిన భూమి మీద లేకుండా చేస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ తండ్రిని హాస్పిటల్కి తీసుకువెళ్తే బ్రతుకుతాడు, లేదంటే మార్చురీలో ఉంటాడు అని డెడ్లీగా వార్నింగ్ ఇవ్వటంతో రాజేష్ ఏడుస్తూ మనసులో వదలను, ఎవ్వరిని వదలను, డాడీని ఇలా చేసి అక్కని మోసం చేసి మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన మీలో ఎవ్వరిని వదలను, ముఖ్యంగా వీడిని అని రుద్ర వైపు చాలా సీరియస్గా చూస్తూ, వీడు కానీ అడ్డు రాకపోయి ఉంటే ఈరోజు మేము అనుకున్నది పూర్తయి ఉండేది, ఈ ఇవాన్ కుటుంబం మొత్తం మా కాళ్ళ దగ్గర ఉండేది అని ఆవేశంగా అనుకుంటూ చాలా బరువుగా ఉన్న రామనాథం గారిని చాలా కష్టంగా మోస్తూ బయట ఉన్న వాళ్ళ కారులో ఎక్కించి హాస్పిటల్ వైపు పరుగులు పెడుతూ రక్షకి కాల్ చేశాడు. ఇక భుజంలో దిగిన బుల్లెట్ని ఏమాత్రం లెక్క చేయని రుద్ర శక్తి దగ్గరికి వెళ్ళి శక్తి అంటూ కంగారుగా తన చెంపని తడుతూ ఉంటే ఆ చేతి నుంచి రక్తం శక్తి మొహం మీద బొట్లుగా పడింది. ఆ మాత్రానికి ఉలిక్కిపడిన శక్తి కళ్ళు తెరిచి బావా అంటూ అరుస్తూ ఏడుస్తూ లేచి ఎదురుగా ఉన్న రుద్రని హత్తుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే రుద్ర భుజం నొప్పి పుడుతున్నా కొంచెం కూడా పట్టించుకోకుండా, ఆపు శక్తి, నాకేం కాలేదు, పద వెళ్దాం అని అనగానే శక్తి కంగారుగా రుద్ర నుంచి దూరం జరిగి భుజం నుంచి కారుతున్న రక్తం చూసి మరోసారి కళ్ళు తిరుగుతూ ఉంటే కంగారుగా తను వేసుకున్న డ్రెస్ చున్నీ తీసి రుద్ర భుజానికి గట్టిగా కట్టుకట్టి, డాడీ పదండి, బావని తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం, అన్నయ్యారా అంటూ పైకి లేచి రుద్రని హడావిడి చేస్తుంటే ఇవాన్ వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు. కొడుకుని దగ్గరికి తీసుకోలేని నిస్సహాయ తండ్రిలా. ఇంకా షాక్ నుంచి తేరుకొని ఇష్వాన్, మోక్షిత్ ఇద్దరూ కూడా ఇవాన్ని, రుద్రని, శక్తిని మార్చి చూస్తూ ఉన్నారు. ఇవాన్కి రుద్ర దగ్గరికి వెళ్ళాలని ఉన్న ఏదో భయం ఆపేస్తూ ఉంటే అక్కడే ఆగిపోయి కన్నీళ్లతో చూస్తూ ఉన్నాడు. ఇక శక్తి హాస్పిటల్కి వెళ్దాం అనగానే సాగర్ ఇవాన్ వైపు చూశాడు.
చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాన్ కళ్ళల్లో నీళ్లు చూసి బాధగా రుద్ర దగ్గర దాచాల్సిన అవసరం లేదన్నట్టు, బావ ఇషితని తీసుకొని పద, మనం హాస్పిటల్కి వెళ్దాం, ఇషాన్ని కూడా తీసుకొని అని అన్నాడు చాలా గంభీరంగా. ఇవాన్ కన్నీళ్లతోనే లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంటే సాగర్ చాలా కోపంగా, ఇప్పుడు నువ్వు రాకపోతే నిజం మొత్తం చెప్పేస్తాను బావా, ఇక నువ్వు ఎవరికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, ఇషితని తీసుకొనిరా, తనకి డ్రగ్ ఏమైనా ఇచ్చారేమో చెక్ చేయిద్దాము అనగానే ఇవాన్ 2 నిమిషాలు ఆలోచించి అలాగే అన్నట్టు ఇషిత వైపు తిరిగాడు. ఇక ఇషితకి లైట్ డోస్ స్లీపింగ్ డ్రగ్ ఇవ్వటం వలన అప్పుడప్పుడే స్పృహ వస్తున్న ఇషిత నెమ్మదిగా మెసులుతూ ఉంది. అది చూసి ఇవాన్ ప్రిన్సెస్ అంటూ ముందుకు వెళ్తే ఇష్వాన్ అయోమయంగానే ఇవాన్ దగ్గరికి వెళ్ళి ఇషితని లేపుతున్న ఇవాన్ భుజం మీద చేయి వేసి, డాడీ, మీరు మీరు ఇప్పుడు ఇషాన్ అని అన్నారు కదా, ఇషాన్ అన్నయ్య పేరు కదా, అంటే అంటే అతను నా నా అన్నయ్యనా, చెప్పండి డాడీ, అతను నా అన్నయ్యనా అని అడిగాడు తడబడుతూ. తప్పు తను ఊహిస్తుంది నిజం కావాలని కోరుకుంటూ. మోక్షిత్ కూడా వాళ్ళ పక్కనే నిలబడి ఇవాన్ చెప్పే మాట కోసం చూస్తూ ఉంటే ఇవాన్కి ఇష్వాన్కి నిజం ఎలా చెప్పాలో అర్థం కాక జస్ట్ తల మాత్రమే నిలువుగా ఊపి ఇషితని కట్టి ఉన్న కట్లని విప్పి ఇష్వాన్ షాక్ అయి విప్పగానే ఇష్వాన్ షాక్ అయ్యి, అంటే అంటే అన్నయ్య బ్రతికే ఉన్నాడా, నిజంగానా డాడీ అని వెనక్కి తిరిగేసరికి రుద్ర అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవటం కనిపించి అన్నయ్య అంటూ గట్టిగా అరిచాడు ఎంతో ఎక్సైట్మెంట్తో. ఆ క్షణం మోక్షిత్ ఇషితల పెళ్లి గురించి కూడా మర్చిపోయి, ఇటువైపు మోక్షిత్కి కూడా ఎంతో సంతోషంగా ఉంది. చనిపోయాడు అనుకున్న ఇషాన్ బ్రతికి రావటం, అది కూడా ఇషితని కాపాడే ప్రాసెస్లో రావటంతో అప్పుడే నిదానంగా కళ్ళు తెరిచిన ఇషిత ఎదురుగా ఉన్న ఇవాన్ని చూసి, డాడా అని అంది చిరునవ్వుతో. అప్పటికే ఇవాన్కి ఇటువైపు ఇషితని, ఇష్వాన్ని, అటువైపు రుద్రని ఎలా దగ్గరికి తీసుకోవాలో తెలియక, నిజం తెలిసాక తన ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో, అంతకంటే ముందు రుద్ర ఎలా రియాక్ట్ అవుతాడో, ముఖ్యంగా ఇషిక ఎలా నిజాన్ని రిసీవ్ చేసుకుంటుందో అర్థం కాక రుద్రకి తన గురించి నిజం తెలిస్తే దూరం అవుతాడేమో అన్న భయం ఒకవైపు ఉండటంతో ఇషితని ఎత్తుకొని ముందుకు నడిచాడు. వెనకే కంగారుగా మావయ్య అంటూ వచ్చాడు మోక్షిత్. ఆ పిలుపుకి చాలా కోపంగా చూసిన ఇవాన్, పిలువకు, అలా పిలిచే అర్హత కూడా నీకు లేదు, ఇక్కడ సీన్ చేయకుండా వెళ్ళిపో మోక్షిత్, నాకిప్పుడు నీతో మాట్లాడాలని కానీ గొడవ పడాలని కానీ ఏమాత్రం లేదు, ప్రజెంట్ నా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు అని సీరియస్గా బేస్ వాయిస్లో చెప్పి ఎదురుగా చూసేసరికి ఇష్వాన్ కన్నీళ్లతో రుద్రని హత్తుకొని ఉంటే పక్కనే శక్తి ఏడుస్తూ ఉంది. ఇక సాగర్ కొంచెం భయంగా నిలబడి ఉంటే వేణు అయోమయంగా చూస్తూ ఉన్నాడు. అసలు జరిగేది అర్థం కాని రుద్ర మాత్రం మైండ్ బ్లాక్ అయినట్టు సైలెంట్గా ఏ రియాక్షన్ లేకుండా ఉన్నాడు. ఎలా అంటే తుఫాన్ ముందు ఉండే నిశ్శబ్దంలా. ఇదంతా చూస్తున్న ఇవాన్ ఇషితని గబగబా తీసుకుని ఇష్వాన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇష్వాన్ రుద్ర శరీరం మొత్తం తడుముతూ, ఐ మిస్ యూ సో మచ్ అన్నయ్య, ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా, నువ్వు బ్రతుకుంటే చాలా అల్లరి చేసేవాడివి, అక్కని ఇద్దరం కలిసి ఏడిపించేవాళ్ళం, మమ్మీని ఇంకా ఇంకా ప్రేమిస్తూ సతాయించేవాళ్ళం, డాడీకి మనం ఏంటో చూపించేవాళ్ళమని ఈరోజు చాలా హ్యాపీగా ఉందన్నయ్య, నువ్వు వచ్చేసావు అన్నయ్య, మా దగ్గరికి వచ్చేసావు అని అంటున్నప్పుడే రుద్ర చాలా కోపంగా ఇష్వాన్ చేతులని విసిరికొట్టి, ఎవరినో చూసి ఇంకెవరనో అనుకుంటున్నారు, నేను అనాథని, నాకు తల్లి తండ్రి ఎవరూ లేరు, నన్ను ఒక చెత్త కుప్పలో విసిరేస్తే ఎవరో ఎత్తుకుపోయారు, నా జీవితం గురించి చెప్పకూడదు కానీ ఎటువంటి దౌర్భాగ్యుడు భరించలేని జీవితం నాది, కాబట్టి నువ్వు నా తమ్ముడని, నేను నీ అన్నయ్యని ఊహించుకోవటం మాని రియాలిటీలోకి రా అని చెప్పి శక్తి భుజం చుట్టూ చేయి వేసి, పద శక్తి
అని వేణు వైపు చాలా సీరియస్గా చూడటంతో ముగ్గురు కలిసి ముందుకు కదిలారు. రుద్ర మాటలకి సాగర్ షాక్ అయిపోయాయి. వెనకే వచ్చిన ఇవాన్ వైపు చూస్తే ఇవాన్ బాధగా వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడ శక్తికి గుండెల్లో ట్రైన్ పరిగెడుతుంది. నిజం తెలిసాక రుద్ర ఎలా రియాక్ట్ అవుతాడు అని. దానికంటే ముందు రుద్ర భుజంలో దిగిన బుల్లెట్ దాని నుంచి కారుతున్న రక్తం చూస్తుంటే ప్రాణం పోతున్నట్టు అనిపించి ఇవాన్ వాళ్ళ గురించి ఆలోచించకుండా రుద్రతో కలిసి బయటికి బయలుదేరింది. అలా ముగ్గురు కలిసి కారులో హాస్పిటల్కి బయలుదేరారు చాలా నిశ్శబ్దంగా. రుద్ర అలా మాట్లాడి వెళ్ళిపోయాక ఇష్వాన్ బాధగా వెనక నుంచి అన్నయ్య అని గట్టిగా అరిచి మళ్ళీ వెళ్ళేలోపు సాగర్ ఇష్వాన్ చేతిని పట్టుకొని ఆగుబన్ను అని అన్నాడు. ఇష్వాన్ సాగర్ చేతిని విదిలించి నీకు నీకు అన్నయ్య గురించి ముందే నిజం తెలుసు, అయినా మాతో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అన్నయ్య బ్రతుకున్నట్టు మావయ్య అని సాగర్ కాలర్ పట్టుకొని కన్నీళ్లతో నిలదీస్తూ ఉంటే ఇవాన్ చాలా కోపంగా సాగర్ని వదులుబన్ను అని చెప్పటంతో ఇష్వాన్ సాగర్ కాలర్ వదిలేసి మీరు కూడా మోసం చేశారు డాడీ మమ్మల్ని. మీరు కూడా మోసం చేశారు. మీకు కూడా అన్నయ్య బ్రతుకున్నాడని తెలుసు, ఎవరో కూడా తెలుసు, ఎక్కడ ఉన్నాడో తెలుసు. అయినా సరే ఇన్ని రోజులు చెప్పలేదు. పాపం మమ్మీ అక్క పుట్టినరోజు ప్రతిరోజు అక్క కోసం సంతోషం నటిస్తూ లోపల ఎంత బాధపడింది. అన్నీ తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు కూడా అన్నయ్య వెళ్తుంటే ఎందుకు ఆపలేదు? అన్నయ్య మీకు అవసరం లేదా? మీకు అవసరం లేదేమో కానీ నాకు మమ్మీకి, అక్కకి, నానికి, తాతయ్యకి, బామ్మకి కావాలి. కాబట్టి నేను అన్నయ్య కోసం వెళ్తున్నాను అని సాగర్ మాట పట్టించుకోకుండా బయటికి పరిగెడితే ఇవాన్ బాధగా చేతిలో ఉన్న ఇషిత వైపు చూశాడు. ఇషితకి అప్పుడప్పుడే వాళ్ళ మాటలు వినిపిస్తున్నా మాట్లాడలేని పొజిషన్లో ఏం జరుగుతుంది డాడా అని ముద్దుగా కళ్ళు మూస్తూ తెరుస్తూ అడిగింది. వెనకే ఉన్న మోక్షిత్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇషిత మెడలో తాళి కట్టాడు కాబట్టి నిజం తెలిసాక ఇషిత ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు ముందు ఇవాన్ ఎలా రియాక్ట్ అవుతాడో. ఇంటి దగ్గర ఉన్న తన తల్లిదండ్రులు రక్ష ఎంత రచ్చ చేస్తారో అని ఒకవైపు భయంగా ఉన్నా, ఇక నుంచి ఇషిత తన నుంచి ఎప్పటికీ దూరం కాలేదు, ఇద్దరు పెళ్లి బంధంలో ఒకటయ్యారని ఒకవైపు సంతోషం. నిజం తెలిసాక ఇషిత ఎలా రియాక్ట్ అవుతుందో అని మరోవైపు భయంగా ఉంది. ఇంతలో సాగర్ పదబావా, ఇక్కడే ఉంటే ఇషాన్ మన నుంచి పూర్తిగా దూరం అయిపోతాడు. సమయం వచ్చేసింది. ఇక మన ఇషాన్ని మన దగ్గరికి తెచ్చుకోవటానికి. వాడు అరిచినా ఏం చేసినా సరే నువ్వు మాత్రం తగ్గకు అని చేతిలో ఉన్న ఇషితని తీసుకొని పద అంటూ ముందుకు నడిచి సాగర్ తన కారులో వెనుక ఇషితని పడుకోబెడితే వెనకే వచ్చిన మోక్షిత్ వెంటనే నేను చూసుకుంటాను నా ఇషుని అని కారెక్కి ఇషిత తలని తన ఒడిలో పెట్టుకున్నాడు. ఇవాన్కి మోక్షిత్ మీద కొట్టాలి అనిపించేంత కోపం వస్తున్నా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ లేక మనసు మెదడు రుద్ర చుట్టే తిరుగుతూ ఉండటంతో ముందు రుద్ర దగ్గరికి వెళ్ళటం ముఖ్యం అనుకుని కార్ డ్రైవింగ్ సీట్ తీసుకొని శక్తికి కాల్ చేశాడు. కానీ అటువైపు శక్తి ఇవాన్ కాల్ చూడటమే భయంగా రుద్ర వైపు చూస్తే రుద్ర మొహం చాలా గంభీరంగా ఎప్పుడెప్పుడు ముంచేసే సముద్రంలా ఉండటంతో భయంగా కాల్ కట్ చేసి నాకు కాల్ చేయకండి మావయ్య ప్లీజ్ అని సారీ అని మెసేజ్ పెట్టింది రుద్రని వదులుకోలేక. అది చూసి ఇవాన్ పేలవంగా నవ్వుతూ నా వల్ల నీ కూతురి జీవితం కూడా రిస్క్లో పడిందిరా సాగర్, నన్ను క్షమించు అని అన్నాడు కార్ స్టార్ట్ చేసి. అలా మాట్లాడకు బావా, ఇది మనం ముందు నుంచి అనుకున్నదే, కాకపోతే సడన్గా నిజం బయటికి వచ్చింది. రుద్రను కొంచెం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కానీ టైం లేదు. సరే పద, ఆయన శక్తి జీపీఎస్ ఆన్ చేసే ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది అని సాగర్ తన ఫోన్ నుంచి శక్తి నెంబర్ జీపీఎస్ ట్రాక్ చేసి పద బావా, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే రూట్లోనే ఉన్నారు అంటూ లొకేషన్ చూస్తూ ఉంటే కార్ స్పీడ్ పెంచాడు ఇవాన్.
ఇవాన్ వాళ్ళు హాస్పిటల్కి చేరుకునేసరికి చాలా వరకు మత్తు వదిలిన ఇషిత తను మోక్షిత్ ఒడిలో ఉండటం చూసి ఉలిక్కిపడి లేచి కూర్చొని తల పట్టుకొని నేను నేను ఇక్కడ ఉన్నానేంటి అని అడుగుతూ వెంటనే కళ్ళు పెద్దవి చేసి డాడాకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు, ఎలా ఎలా ఉంది అని అరుస్తుంటే మోక్షిత్ ఇషిత భుజం పట్టుకొని ఆపుతూ, మావయ్యకి ఏమీ కాలేదు ఈషు, ఇదిగో మావయ్య అంటూ ఎదురుగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఇవాన్ని చూపించగానే అసలు నేను ఎక్కడ ఉన్నాను, నాకేం జరిగింది అని అడిగింది ఇషిత. చెప్పే టైం కానీ సిచ్యువేషన్ కానీ అది కాకపోవటంతో తర్వాత చెప్తాను, కానీ ఇప్పుడు నీకు ఒక గుడ్ న్యూస్తో పాటు మరో షాక్ కూడా ఉంది ఇషు, ఎలా రిసీవ్ చేసుకుంటావో కానీ పాజిటివ్గా తీసుకో ప్లీజ్ అని క్యూట్గా మొహం పెడితే ఇషిత అనుమానంగా మోక్షిత్ వైపు చూసింది. ఇంతలో కారు ఆగటంతో ఎక్కడ ఆగిందో చూసిన ఇషిత తనకి హాస్పిటల్ కనిపించటమే ఎవరికైనా ఏమైనా అయ్యిందేమోనని భయంతో, హాస్పిటల్కి ఎందుకు వచ్చాము, మమ్మీ నాని బన్ను చిన్ను వాళ్ళు బాగున్నారా అని కంగారుగా అడుగుతుంటే ఇవాన్ సమాధానం చెప్పకుండా ఇషుని తీసుకొని లోపలికి రా సాగర్ అని గంభీరంగా చెప్పి తను మాత్రం గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. రిసెప్షన్లో రుద్ర గురించి అడిగి తనని ఐసీయూ రూమ్కి తీసుకువెళ్లారని తెలిసి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఇష్వాన్తో పాటు ఇషిక, తన ఫ్యామిలీ శక్తి, నర్మద వాళ్ళందరూ ఉండటం చూసి ఇష్వాన్ వాళ్ళందరికీ నిజం చెప్పేశాడని అర్థమై అడుగు వేసుకుంటూ ఇషిక ఎదురుగా నిలబడ్డాడు. ఆవేశంగా కన్నీళ్లతో ఇవాన్ కాలర్ పట్టుకొని, ఏం జరుగుతుంది ఇవాన్ గారు ఇక్కడ, ఏం చేశారు మీరు, చెప్పండి, నిజం చెప్పండి అని అడిగింది ఇషిక. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.